హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకా చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి, ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూడండి. మనమైతే గోధుమ పిండిని ఇలా గిన్నెలో పోసుకొని చపాతీని అయితే చేస్తూ ఉంటాం కదా, మనము పిండి చల్లుకుంటూ. కానీ అలా కాకుండా ఇలా అయితే చెయ్యండి. చూడండి, ఫస్ట్ అయితే గోధుమ పిండిని ఇలా ఒక డబ్బాలకైతే పోసుకొని, ఏదైనా చిన్నవి డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాలకైతే పోసుకొని ఇలా మూత పెట్టేసి ఆ మూతకి హోల్స్ని అయితే పెట్టేసేయండి. మనము ఏదైనా వేడి చేసేసి ఇనుప కడ్డీన అలాంటి దాన్ని వేడి చేసేసి హోల్స్ పెట్టేసేయండి. చిన్న చిన్నగా హోల్స్ పెట్టేసేసామంటే చూడండి, ఇంకా మనము చెయ్యి పెట్టి పిండిని చల్లుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే ప్రతిసారి పిండిని తీసుకొని మనం గిన్నెలో పోసి పెట్టుకొని అది ఒక్కొక్కసారి చీమలు పట్టడమో లేదంటే పురుగులు ఎక్కడమో జరుగుతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఉంటుందన్నమాట. అలాగే నీట్గా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి ప్రతిసారి చెయ్యి కడుక్కోవాల్సిన అవసరం ఉండదు. అలాగే పిండి తీసి చల్లాల్సిన అవసరం ఉండదు. ఇలా పెట్టేసుకొని మనం ఇలా డబ్బాలో పెట్టేసుకున్నామంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చపాతీలు చేసేటప్పుడు చల్లుకుంటూ చేసేయచ్చు అనమాట. పిండి కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ హోల్స్ లేక కూడా ఏదైనా పురుగులు కానీ చీమలు కానీ పోతాయి అనే డౌట్ ఉన్నట్లయితే దీనికి కూడా పైన ఇలా ఒక గిన్నెనైతే మూసి పెట్టేసేయండి. ఇంకా మీకు టెన్షన్ అనేది ఉండదన్నమాట. ఇంకా ఏమీ లోపలికి పోవు. చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనం ఏదైనా కొద్దిగా స్పెషల్ ఐటమ్స్ అంటే బిర్యానీ కానీ ఏదైనా స్వీట్ కానీ చేసేటప్పుడు మనము ఫుడ్ కలర్ అయితే వేస్తూ ఉంటాం కదా. ఫుడ్ కలర్ ఆరోగ్యానికి మంచిది కాదు, అయినా కూడా మనము ఏదో కలర్ఫుల్గా ఉండడానికని కొద్దిగానైనా వేస్తూ ఉంటాము. అలాంటప్పుడు మన ఇంట్లో కొద్దిగానే ఉంది కలరు అన్నప్పుడు ఈ విధంగా మనకి అది సరిపోవాలి అని అంటే ఆ కలర్ దాంట్లో కొన్ని పాలనైతే కలిపేసేయండి. పాలను కలిపేసేసి మనం ఇంకా బిర్యానీలో కానీ ఏదైనా కేసరి అలాంటివి చేసుకున్నప్పుడు వేసుకున్నాం అనుకోండి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మనకి తక్కువ అయినా కూడా మనకి బాగా సరిపోయినట్లుగా కనిపిస్తుంది అనమాట. ట్రై చేయండి. చూడండి, ఇంకా నిమ్మకాయను కట్ చేసిన తర్వాత రసం పిండిన తర్వాత మనం పడేస్తూ ఉంటాం కదా, దాంట్లో అంతా కొంత రసం అయితే ఉంటూ ఉంటుంది. ఈసారి అయితే ఇలా అయితే చేయండి. ఇప్పుడు సమ్మర్ కదా, చాలామందికి ఎక్కువగా సంకలుల్లో చెమట వాసన వస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇలా ఆ నిమ్మకాయ ఉప్ప పైన కొద్దిగా వంట సోడాని అయితే వేసేసి మనము సంకల్లో స్నానం చేసే ముందుగా రుద్దేసుకున్నామంటే ఆ బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదనమాట. అసలు స్మెల్ మొత్తం పూర్తిగా పోతుంది. ఇలా ఒక 1 వీక్ ట్రై చేయండి. ఇంకా అసలు సంకల్లో చెమట వాసన అనేది ఉండదన్నమాట. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సమ్మర్ కదా, చాలామందికి ఎక్కువగా చెమట వాసన వస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాతనే నాకైతే కమెంట్ చేయండి ఎలా ఉంది రిజల్ట్ అనేది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము టీ పొడిని అయితే తెచ్చుకుంటాం కదా, మనం బ్రాండెడ్ తెచ్చుకున్నప్పుడు పర్లేదు, కానీ మనం లూజ్ది తెచ్చుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి. అలా లూజ్ తెచ్చుకున్నప్పుడు అది ఫ్రెష్గా ఉందా, అలాగే దాంట్లో ఏమైనా కల్తీ కలిసిందా కలర్ కోసము అని తెలుసుకోవాలంటే ఇలా అయితే చెయ్యండి. ఈ టీ పొడిని ఇలా చేతులకి అయితే కొద్దిగా వేసేసుకోండి. ఇలా చేతులకి వేసేసుకొని దీన్ని బాగా చేతితో ఇలా నలిపినట్లుగా ఇలా అనాలన్నమాట. ఇలా నలిపినట్లుగా బాగా అన్నామనుకోండి, అది కలర్ అంటినట్లుగా కొద్దిగా కలర్గా అనిపించిందంటే దాంట్లో కలర్ కలిసింది, దాంట్లో కల్తీ కలిపారని తెలుసుకోవాలన్నమాట. లేదు, ఏమీ లేదు, నార్మల్గానే ఉంది అంటే అది ఏమీ కలర్ కలవలేదు, అది ఫ్రెష్గా ఉంది, అలాగే మనము ఈజీగా వాడుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా అని తెలుసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి. చూడండి, ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఎక్కువగా హెవీ ఫుడ్ తిన్నప్పుడు అంటే ఏదైనా బిర్యానీలు కానీ మసాలా ఐటమ్స్ కానీ లేదు అని అంటే మనము ఏదైనా శనగపిండి వస్తువులు అంటే బజ్జీలు అలా తిన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి డైజెషన్ అనేది ప్రాబ్లం వస్తూ ఉంటుంది. తేంపులు రావడము, అరగకుండా ఉండడము అలాంటిది జరుగుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా కొద్దిగా వామును అయితే తీసుకొని, వామైనా సరే జీలకర్ర అయినా సరే ఏదైనా సరే అది మీ ఇష్టం, తీసుకొని ఇలా ఒక గిన్నెలోకి వేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఇది సగానికి వచ్చేలాగా బాగా మరగనివ్వండి. నేనైతే ఒక పెద్ద గ్లాస్కి కొద్దిగా తక్కువగా వేసాను అనమాట. ఇది బాగా మరిగిందంటే మనకి టీ గ్లాస్కి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా బాగా మరిగిన తర్వాత కలర్ అయితే ఈ విధంగా వస్తుంది. చూడండి, బాగా అంటే మరీ ఎక్కువగా కాదండి, మనకి ఒక 5 మినిట్స్ అని టైం పెట్టుకొని కావాలంటే
ఇలా 5 మినిట్స్‌కి ఈ విధంగా అయితే కలర్ వస్తుందనమాట. ఇలా బాగా కలర్ వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి. ఆఫ్ చేసేసి వెంటనే మూత పెట్టేసేయండి. ఆ ఫ్లేవర్ అంతా ఆ వాటర్‌కి బాగా పట్టుకుంటుందనమాట. తర్వాత ఈ విధంగా ఒక గ్లాస్‌లోకైతే వడగట్టేసుకోండి. ఇలా వడగట్టేసుకొని మనము దీన్ని కొద్దిగా అంటే మరీ ఎక్కువ వేడిగా లేకుండా మరీ చల్లగా కాకుండా నార్మల్‌గా మనం టీ తాగుతాం కదండీ! అలా ఉండేటప్పుడు గనక మనం సిప్ చేస్తూ తాగామనుకోండి మనకి డైజెషన్ ప్రాబ్లమ్ పోతుంది. అలాగే మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. మనకి ఏది తిన్నా బాగా అరుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము వెల్లుల్లిపాయలను తెచ్చుకుంటాం కదా, వెల్లుల్లిపాయలతో ఇలా గనక చేశారంటే మనకి సంవత్సరం పాటు బియ్యాన్ని స్టోర్ చేసుకున్నా కూడా పురుగు అనేది పట్టదు. ఆ విషయం మీకు తెలుసా? అస్సలు చాలా బాగా పనిచేస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనము బియ్యాన్ని ఎక్కువగా తెచ్చుకొని ఇప్పుడు సమ్మర్ కదా, ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేస్తూ ఉంటాం కదా, అలా మనము బియ్యంలో ఈ విధంగా వెల్లుల్లిపాయని గడ్డను వేయండి. వెల్లుల్లిపాయ గడ్డను వేసి స్టోర్ చేసామనుకోండి మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇవైతే కొన్ని కాబట్టి ఒకటి వేసాను. మీ ఇంట్లో ఎక్కువగా బస్తాని ఇప్పుడే విప్పారనుకోండి ఒక 4-5 వెల్లుల్లిపాయ గడ్డలు వేసుకోండి. ఇంకా అసలు మనకి ఎన్ని రోజులున్నా కూడా ఆ స్మెల్కి ఆ ఘాటుకి పురుగు అనేది పట్టదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము సొరకాయనైతే తెచ్చుకుంటాం కదా, మేమైతే ఇది సొరకాయ అంటామన్నమాట. మీ సైడ్ ఏమంటారో మరి. ఈ సొరకాయని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకోండి డైరెక్ట్గా, అది ఒక 2-3 రోజులకే మెత్తబడిపోయినట్లుగా వాడిపోయినట్లుగా అయిపోతూ ఉంటుంది. ఇంకా బయట పెట్టామంటే పైన చూస్తే బాగానే ఉంటుంది కానీ లోపలంతా లొట్ట మాదిరి అయిపోతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా మనకి సొరకాయ అనేది ఫ్రెష్గా ఉండాలంటే ఈ సొరకాయకి ఈ విధంగా ఆయిల్ని అయితే అప్లై చేయండి. వంటకు వాడే ఆయిల్ని అప్లై చేసేసి మనము బయట పెట్టుకున్నా లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి తొందరగా పాడైపోతూ ఉంటుంది కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం ఇలాంటి చిట్టి చిట్టి గులాబీలు అయితే తెచ్చుకుంటాం కదా, ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా ఇవే దొరుకుతూ ఉన్నాయి. మరి ఇవి తెచ్చుకున్నప్పుడు మనం ఒక పువ్వు కంటే ఎక్కువగా పెట్టుకోలేము. ఎందుకంటే అవి పెట్టుకోవడానికి కూడా రాదు. మరి పెట్టుకోవాలన్నా కూడా ఇంకా అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఈసారి అయితే ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. అసలు ఎంత లుక్ ఉంటుందో. అసలు మనం బయటికి ఎక్కడికైనా ఫంక్షన్లో కానీ పెళ్ళిళ్ళకి పోయేటప్పుడు కానీ పెట్టుకున్నామంటే ఇంకా మల్లె పూలతో కానీ వేటితో అవసరం ఉండదు. ఈ సింపుల్గా ఒక 6-7 పూలు ఉన్నాయంటే చాలన్నమాట, మన జడ అందంగా కనిపిస్తుంది. ఫస్ట్ అయితే డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి. ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ గాజుకైతే అంటించుకోవాలి. ఇలా చుట్టూరా మీకు ఎన్ని వీలైతే అన్ని అయితే పెట్టేసుకోండి. తర్వాత ఈ గులాబీ పువ్వుల్ని చిట్టి గులాబీలను అయితే తీసుకొని ఇలా కాడల్ని కింద తుంచేసేయండి. తుంచేసి దీనికైతే ఈ డబల్ టేప్ ప్లాస్టర్కి అయితే అతికించుకోవాలన్నమాట. ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా అతికించేసామంటే ఇంకా దానికే స్టిక్ అయిపోతుందన్నమాట. మనము అన్నీ ఇలా చుట్టూరా పెట్టేసుకోండి. ఆ ప్లాస్టర్ తీసేసి దానికి అంటించేసేయండి. ఇంకా అస్సలు ఊడిపోవు అనమాట. మనం తీసేంత వరకు కూడా పెట్టేటప్పుడు కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసినట్టుగా పెట్టేసేయండి. చూడండి ఎంత అందంగా ఉందో. దీనికి ఒక సైడ్ కొద్దిగా గ్యాప్ పెట్టేసి మనము యూపిన్తో కానీ లేదంటే టిక్ టిక్ పిన్తో కానీ మనం జడకు పెట్టేసుకున్నామంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మన జడ లోపల నుంచి దూర్ చేసి పెట్టేసుకోవచ్చు. మన జడ కూడా అందంగా కనిపిస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము కొత్తది దువ్వెన తెచ్చుకున్నప్పుడు దువ్వెన కొద్దిగా షార్ప్గా ఉంటుంది కదా, మనం దువ్వేటప్పుడు స్కిన్కి ఒక్కోసారి గీక్కొని పోయినట్లుగా అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనము దువ్వెనని ఈ విధంగా కొత్త తెచ్చుకున్నప్పుడు పెన్నెం ఉంటుంది కదా, మనము చపాతీ చేస్తూ ఉంటాం కదా, అలా చపాతీ వేడి చేసినప్పుడు కానీ ఆ పెన్నెం పైన ఈ విధంగా మనము ఇలా అయితే రుద్దాలన్నమాట. ఇలా ఆ గోరువెచ్చగా ఉండే పెన్నెం పైన ఇలా అన్నామనుకోండి మనకి అది అయితే షార్ప్నెస్ అంతా పోయి కొద్దిగా ముద్దుబారిపోయినట్టు అవుతుంది. మనం గీరుకున్నప్పుడు మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ గీక్కపోవడం కానీ జరగదు. ట్రై చేయండి. చూడండి ఇలాంటి మనం పటకారని అయితే వాడుతూ ఉంటాం కదా, ఇలా మనము ఎత్తి పెట్టేసామనుకోండి, చూడండి చిలుము అయితే పట్టేసింది. ఇలా చిలుము పడుతూ ఉంటుంది. చిలుము పట్టకుండా మనము ఎత్తి పెట్టినా ఎన్ని రోజులు వాడకుండా ఉన్నా అది నీట్గా ఉండాలి. అలాగే ఈ చిలుము మొత్తం పోవాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. మన ఇంట్లో వ్యాజిలిన్ ఉంటుంది కదా, వ్యాజిలిన్ అయితే తీసుకొని ఈ పట్టకారకి ఇలా మొత్తం అప్లై చేయండి. ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా చుట్టూరా అప్లై చేయాలన్నమాట. ఇలా మొత్తం లోపల బయట అంతా అప్లై చేసేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు అలానే వదిలేసి తర్వాత దీన్ని ఒక క్లాత్తో కానీ లేదంటే ఒక టిష్యూ పేపర్తో కానీ తుడిచామంటే నీట్గా పోతుందన్నమాట. మరీ ఎక్కువగా ఉండిందంటే నైట్
నైట్ మొత్తం ఆయిల్ కానీ లేదంటే వ్యాజ్లిన్ కానీ అప్లై చేసి పెట్టేసేయండి. ఇంకా దీనికి ఉండే చిల్లు మొత్తం వచ్చేస్తుంది అనమాట, మనకి నీట్గా అయిపోతుంది. అలాగే మనం ఇలా వ్యాజ్లిన్ కానీ ఆయిల్ని కానీ అప్లై చేసి పెట్టడం వల్ల అది ఎన్ని రోజులున్నా కూడా చిలుము పట్టకుండా ఉంటుందన్నమాట. మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం దేన్ని వేస్ట్ చేసుకోకుండా మనం ఈ విధంగా అయితే వాడుకోవచ్చు అనమాట. చూడండి, మొత్తం దానికి ఉండేదంతా చిలుమంతా వచ్చేసింది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము డోర్ మ్యాట్స్ని ఉతకాలంటే చాలా కష్టపడుతూ ఉంటాము. బ్రష్తో రుద్ది అలాగే చేతులు కూడా నొప్పి పుడుతూ ఉంటాయి. అసలు మనం బ్రష్ పెట్టాల్సిన పని లేకుండా, జస్ట్ చెయ్యి కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయితే చెయ్యండి. నీట్గా మురికి మొత్తం పోతుంది. ఫస్ట్ అయితే బకెట్ తీసుకొని దాంట్లో సర్ఫ్ను వేయండి, అలాగే కొద్దిగా బేకింగ్ సోడాను వేయండి, అలాగే వాటర్ వేడిగా ఉండే వాటర్ పోయండి, కొద్దిగా డెటాల్ కూడా వేయండి. డెటాల్ వేయడం వల్ల ఆ డోర్ మ్యాట్స్కి ఏదైనా క్రిములు వైరస్ ఉన్నా చనిపోతాయి అన్నమాట. తర్వాత ఇంకా ఈ విధంగా ఆ వాటర్లోకి అయితే వేయండి. ఇప్పుడు నేనైతే ఇలా స్టిక్తో అయితే ఒత్తుతున్నాను అనమాట, ఎందుకంటే వాటర్ అనేది వేడిగా ఉన్నాయి కాబట్టి. ఇలా పెట్టేసేసి ఒక 15 మినిట్స్ అలానే వదిలేసేయండి. ఇలా ఒక 15 మినిట్స్ వదిలేసామంటే ఆ వాటర్ అనేది చూడండి ఏ విధంగా కలర్ మారిపోయాయో, మురికి అనేది మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే వాటర్ వేడిగా ఉన్నాయి, అలాగే బేకింగ్ సోడా వేసాము, తర్వాత సర్ఫ్ వేసాము, అలాగే డెటాల్ కూడా వేసాం కాబట్టి ఈ నీళ్ళు అనేది ఇలా మురికి అంతా వచ్చేస్తుంది. చూడండి వాటర్ ఎంత నల్లగా అయిపోయాయో. ఈ విధంగా మనం చెయ్యి పెట్టి రుద్దే పని లేకుండా ఈజీగా ఆ డోర్ మ్యాట్స్ని కొత్త వాటిలా చేసేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా సరే మీరు డోర్ మ్యాట్స్ ఉతికేటప్పుడు ఇలా గోరువెచ్చని వాటర్ కానీ బాగా వేడిగా ఉన్న వాటర్ కానీ పోయండి. చూడండి ఎంత నీట్గా తెల్లగా అయిపోయాయో. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసామంటే మనకి చెయ్యి పెట్టి రుద్దే పనే ఉండదన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇంకా మామిడి పళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా, ఇంకా అక్కడక్కడ మామిడి పళ్ళు వస్తున్నాయి కానీ ఈ విధంగా అయితే ఉంటున్నాయి అన్నమాట. ఇవి బాగా పండినట్టుగా లేకుండా ఈ విధంగా కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటున్నాయి. మరి మామిడి పళ్ళని తెచ్చుకున్నప్పుడు మనం చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, ఈ విధంగా కట్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనం సలాడ్స్ చేసుకోవాలన్నా, అలాగే ఏదైనా జ్యూసుల్లో పైన వేసుకోవాలన్నా ఈ విధంగా అయితే చేయండి. చూడండి ఎంత ఇలా మనము మామిడికాయ ఉప్పకి ఇలా పొడుగ్గా కట్ చేసేసి మరి అడ్డంగా కట్ చేసామంటే ఇలా అయితే ఇలా కొద్దిగా వెనకాలకి అన్నామంటే ఇలా వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనము ఏదైనా జ్యూస్లో వేసుకోవాలంటే ఈ విధంగా చాకుతో కట్ చేసేసుకొని ఇంకా వేసేసుకోవచ్చు. చిన్నగా చాలా బాగా ఉంటాయన్నమాట. మనము తినేటప్పుడు కూడా మనం జ్యూస్ తాగేటప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని తినుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలాగే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, ఇలా కట్ చేసి ఇచ్చి స్పూన్ ఇచ్చామంటే కూడా వాళ్ళు ఈజీగా తినేస్తారనమాట. ఈ విధంగా కట్ చేసామంటే పిల్లలు కూడా కొద్దిగా ఇది వెరైటీగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టపడతారనమాట. ఇంకా మామిడి పళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే ఇలా కట్ చేసేసుకొని మనము జ్యూస్ను కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఫెయిర్ అండ్ లవ్లీని అయితే వాడుతూ ఉంటాం కదా, ఇంకా అది అయిపోయిందని కొద్దిగా మనకి ఒత్తేటప్పుడు రాలేదనుకోండి, ఇంకా కొద్దిగా ఉంటే వాడేసుకొని ఇంకా అయిపోయిందని పక్కన పడేస్తూ ఉంటాము. కానీ మళ్ళీ ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. పడేసే ముందుగా ఒక చెక్క గరిటెను కానీ లేదైనా సరే చపాతీ కర్రను కానీ తీసుకొని ఇలా ఒత్తామనుకోండి, చూడండి ఎంత ఫెయిర్ అండ్ లవ్లీ అనేది వచ్చేస్తుందో. మనం అయిపోయింది అనుకున్న దాంట్లో కూడా మళ్ళీ ఒక 1 వీక్ అయ్యేటంత ఉంటుందన్నమాట. అందుకోసం అని మనం వేస్ట్గా పడేయకుండా పడేసే ముందుగా ఒక్కసారి ఈ విధంగా అయితే చెయ్యండి. మనము దేన్ని వేస్ట్గా పడేసుకోకుండా ఇలా అయితే వాడుకోవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే జొన్న రొట్టె రాని వాళ్ళకు కూడా ఈజీగా నేను జొన్న రొట్టె నేర్పిస్తాను, చూసేసేయండి. మనం పిండిని పట్టించుకున్న వెంటనే పిండిని అయితే మనం మూత తీసి పెట్టేసాలన్నమాట. ఆ వేడి ఆవిరంతా పోతుంది. తర్వాత మీరు ఎన్ని రొట్టెలు అయితే చేసుకోవాలనుకుంటున్నారో చాలామందికి క్వాంటిటీ తెలియదు కదా, ఎంత పిండి వేసుకుంటే ఎన్ని రొట్టెలు అవుతాయో తెలియదు కదా, అలాంటప్పుడు కూడా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే పిండి పాడవకుండా ఉండడానికి ఒక 2 బిర్యానీ ఆకులను అయితే వేసి పెట్టేసేయండి. ఇలా మూత పెట్టేసి పెట్టామంటే మనకి పిండి అనేది పాడవకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు చూడండి, మనము పిండిని క్వాంటిటీ ఒక రొట్టెకు ఎంత పిండి కావాలని తెలుసుకోవాలంటే మనము మన చేతి పిడికి నిండా ఇలా తీసుకున్నామంటే అది ఒక రొట్టె అవుతుందన్నమాట. ఎప్పుడైనా సరే మీకు ఎంత పిండి వేస్తే ఎన్ని రొట్టెలు అవుతాయో తెలియనప్పుడు ఈ విధంగా బాగా పిడికి నిండా పిండి తీసుకోండి. ఒక పిడికిడి ఒక రొట్టె అవుతుంది కాబట్టి ఇలా మీకు ఎన్ని రొట్టెలు కావాలనో అంత పిండిని అయితే తీసుకొని దాంట్లో తగినంత సాల్ట్ని వేసేసి ఇంకా ఇలా ఒకసారి కలిపేసుకోండి. తర్వాత ఇలా కొద్దిగా మధ్యలోకి అనేసుకొని
ఇప్పుడు వేడిగా ఉండే వాటర్ని అయితే పోసుకోవాలన్నమాట. ఇంకా రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే వేడిగా ఉండే వాటర్ పోసుకోకుండా చేయగలరు, కానీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కానీ లేదంటే ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళకి కానీ ఖచ్చితంగా వేడి నీళ్ళు ఉండాల్సిందే. ఇలా వేడి నీళ్ళతో పిండిని అయితే కలిపేసుకోండి. బాగా వేడిగా ఉన్నా పర్లేదు, కొద్దిగా వేడిగా ఉన్నా పర్లేదన్నమాట. బాగా వేడిగా ఉంటే ఇలా పోసేసుకొని వెంటనే కలపొద్దండి, చెయ్యి కాలుతుంది కాబట్టి కొద్దిసేపు అలానే పెట్టేసుకొని కలుపుకోండి. ఫస్ట్ అయితే ఈ విధంగా మనము పిండిని అయితే కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం పిండిని కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చేసుకునేటప్పుడు మనకి ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మళ్ళీ వేడి నీళ్ళతో ఇలా తడుపుకుంటూ ఇలా తీసుకోండి. మన పిడికి నిండా పిండి అయిందంటే ఒక రొట్టె అవుతుందన్నమాట. ఇలా తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇప్పుడు దీన్ని బాగా ఇలా మనము రొట్టె చేసే పలక ఉంటుంది కదా, పీట, దానిపైన రుద్దుకోవాలన్నమాట. మీకు గాజులు అడ్డం వస్తాయి అనుకుంటే ఒక రబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోండి, లేదంటే తీసేసుకోండి. తర్వాత ఈ విధంగా పీట పైన పెట్టేసుకొని దీన్ని బాగా ఇలా పిసికినట్లుగా బాగా చేయాలన్నమాట. ఇలా చేసామనుకోండి మనకి ఎంత బాగా పిండి స్మూత్గా అవుతుందో, రొట్టె అనేది విరగకుండా అలాగే చీలకుండా చాలా బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా మనం బాగా చేసుకున్న తర్వాత ఇలా బాల్ మాదిరి చేసుకొని తర్వాత దీన్ని ఇలా ఒత్తుకోండి. ఇంకా ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. తర్వాత ఇంకా పలక పైన ఈ విధంగా పిండిని అయితే చల్లేసుకోండి. పిండిని చల్లేసుకొని ఇంకా ఇలా రొట్టెను కొట్టుకోవడమే. ఇలా చెయ్యి పెట్టి కొట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చీలకుండా వస్తుందన్నమాట. సైడ్లకి చాలాసార్లు చీలుతూ ఉంటుంది కదా, ఇలా చెయ్యి పెట్టి కొట్టడం వల్ల చీలకుండా వస్తుందన్నమాట. అలాగే మనకి ఎప్పుడైనా అత్తుకున్నట్లుగా అనిపిస్తే కొద్దిగా పిండిని అయితే చల్లేసుకోండి. ఈ విధంగా చూడండి, జస్ట్ ఒక నిమిషంలోనే మనమైతే జొన్న రొట్టెని అయితే కొట్టేసేయచ్చు అనమాట. పిండిని మనం ఎంత బాగా కలుపుకున్నామంటే అంత స్మూత్గా జారిపోతుంది మనం కొడుతూ ఉంటేనే. అలాగే మనకు చపాతీ కర్రతో కూడా రుద్దుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే మీరు ఇలా చేసేటప్పుడు ఒక్కొక్కసారి అతుక్కొని పోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది, గమనించారో లేదో. మనకి ఆ బండకి అంటే ఆ పలకకి అతుక్కున్నట్లుగా అవుతుంది. అలాంటప్పుడు ఇంకా తీయడానికి రాదేమో, ఎలా మరి ఇంత కొట్టాం కదా అని అనుకుంటూ ఉంటారు. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే అతుక్కొని రాలేదు అన్నప్పుడు మనము ఏం చేయాలంటే చేతికి కొద్దిగా తడి చేసుకోవాలన్నమాట. తడి చేసుకొని ఇప్పుడు చూడండి అస్సలు జరగలేదు. ఇలా తడి చేసుకొని అన్నామంటే ఈజీగా జరుగుతుంది. మనకి పైన తడి చేసుకుంటే కింద ఎలా జరుగుతుంది అనుకోవచ్చు, కానీ ఈజీగా జరుగుతుంది. తర్వాత ఈ విధంగా చేతిపైకి వేసేసుకొని ఇంకా పెన్నెం పైన అయితే వేసుకోండి, ట్రై చేయండి. మనము జొన్న రొట్టెలు చేసినప్పుడు ఇంకా తిన్న తర్వాత మిగిలి ఉంటాయి కదండి, ఆ రొట్టెల్ని మనం అలానే పెట్టేసామంటే ఒట్టిగా అయిపోతాయి. కొంతమందికి ఒట్టిగా ఉంటే ఇష్టము, కొంతమందికి మెత్తగా ఉంటేనే ఇష్టము. మరి మెత్తగా ఉండాలి అనుకున్న వాళ్ళైతే ఈ జొన్న రొట్టెల్ని ఈ విధంగా ఒక పేపర్ని అయితే తీసుకోండి, న్యూస్ పేపర్లో పెట్టేసేసి ఇంకా ఈ విధంగా చుట్టేసేయండి. మనము రోజు మనం టిఫిన్ బయట నుంచి తెచ్చుకున్నాం అనుకోండి, ఇలా దోశలు అవి ఇలా చుట్టి ఇస్తారు కదా, ఆ విధంగా ఇలా చుట్టేసుకోండి. చుట్టేసేసి ఇలా సైడ్ పైన కింద ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా పెట్టేసుకున్నామంటే దాంట్లోకి ఏమి పోతాయి దూరుతాయని భయం ఉండదు. అలాగే రొట్టెలు కూడా మెత్తగా ఉంటాయి. మీరు తినేటప్పుడు కావాలంటే పెన్నెం పైన వేసుకొని వేడి చేసుకోండి, ఇంకా మెత్తగా వస్తాయన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్ అండి. ఒక్క జాలి గిన్నె ఉంటే చాలండి, ఇంకా మనము ఎన్ని ఒత్తులనైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. రోజు పూజ చేసేటప్పుడు ఒత్తులను చేసుకోవాలంటే చాలా కష్టం కదా. చాలామంది ఏం చేస్తారంటే ఫ్రీగా ఉండే టైంలో ఒత్తులను అయితే చేసి పెట్టుకుంటూ ఉంటారు. మరి ఎలా చేసుకోవాలి ఈజీగా సింపుల్గా అంటే ఇలా అయితే చెయ్యండి. మన ఇంట్లో ఇలాంటి జాలి గిన్నెలు అయితే ఉంటాయి కదండి, జాలి గిన్నెనైతే తీసుకోండి. అలాగే కొద్దిగా పాలనైతే తీసుకోండి. తర్వాత కాటన్ అయితే తీసుకొని ఇలా ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా మనము ఇలా కింద అంటే నేనైతే ఇప్పుడు పొవ్వొత్తిని అయితే చేస్తున్నాను. ఇలా బాల్ మాదిరి చేసుకొని ఇలా ఆ హోల్లోకి పెట్టేసి ఇలా లాగేసామంటే ఒత్తి చూడండి ఈ విధంగా పెద్దగా వస్తుందన్నమాట. ఇలా జాలిగిన్నె హోల్లోకి పెట్టి లాగామంటే ఒత్తి పెద్దగా వస్తుంది. మనము వెలిగించుకునేటప్పుడు దీపారాధన చేసేటప్పుడు మనకి వెలిగించుకోవడానికి చాలా బాగా వీలుగా ఉంటుందన్నమాట. చూడండి మనం చేత్తో చేసేదానికంటే దీంట్లో పెట్టి ఇలా లాగామంటే పొడుగ్గా వస్తుందన్నమాట. అసలు చూడండి ఎంత బాగా ఉందో. ఈ విధంగా చేసామంటే మనం ఎక్కువసేపు ఒత్తిని రుద్ది చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఈ విధంగా అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ఎన్ని ఒత్తులు అయినా సరే క్షణాల్లో చేసుకోవచ్చు. మీకు ఇంకా అవి నిలబడేటట్టు స్టిఫ్గా ఉండాలంటే ఫస్ట్ చిన్నగా బాల్ మాదిరి చేసుకొని ఇంకా కాటన్లో పెట్టేసుకొని తర్వాత ఈ విధంగా
ఒత్తినైతే చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నామంటే నీట్గా ఉంటుందన్నమాట. మీకు ఎంత సైజు కావాలంటే పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోండి, చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి. అసలు నీట్గా ఎంత బాగా వచ్చాయో చూడండి. అసలు ఒత్తులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి కదా, ఇంకా మనం వెలిగించడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా మనము వీలున్నప్పుడు ఈ జాలి గిన్నెతో ఇలా కనుక చేసుకున్నామంటే ఈజీగా ఎన్ని ఒత్తులైనా చేసుకోవచ్చు. ఇంకా నార్మల్ ఒత్తులు మనకి ఇలా చేసుకోవాలి అని అంటే చూడండి, జాలి గిన్నెను ఇలా బోర్లించేసి దీనిపైన కొద్దిగా పాలతో తడి చేసేసి ఇలా ప్రెస్ చేసామంటే వెనక సైడ్ కొద్దిగా రఫ్గా ఉంటుంది కదా, ఇంకా బాగా వస్తాయన్నమాట ఒత్తులు. అసలు క్షణాల్లో ఎన్ని ఒత్తులను చేసుకోవచ్చో మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. పండుగలప్పుడు కొద్దిగా బిజీగా ఉంటాం కాబట్టి ముందుగానే ఈ ఒత్తుల్ని చేసేసుకున్నా, లేదంటే అప్పటికప్పుడు చేసుకోవాలన్నా కూడా ఈజీ అనమాట. ఎన్ని ఒత్తులైనా క్షణాల్లో చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా మీకు నచ్చినట్లుగా నచ్చిన సైజులో చేసేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. మనకి టైం అయితే సేవ్ అవుతుంది. అలాగే మనకు ఎక్కువ హడావిడి లేకుండా ఈజీగా ఎన్ని ఒత్తులైనా ఒక్కరమే చేసుకోవచ్చు అనమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్.